హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. బొత్స సత్యనారాయణ గారు గెలవడండి. ఎందుకంటే వైసీపీ అక్కడ గెలవదు. ఎందుకురా అన్నాను ఈ మాట్లాడితే కనుక, అదేంటది నీకు అర్థం కావట్లేదా? వైసీపీ ఎందుకు గెలవదు ఏంటంటే కనుక ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో, విశాఖలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్ని మొత్తం, ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ ఉన్న ఓట్లు 800 ఓట్లు మ్యాక్సిమం అక్కడ ఉన్న ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ తరపునే ఉన్నాయి, 600 ఓట్ల దాకా. కాబట్టి అలాంటప్పుడు గెలవదని ఎలా చెప్తున్నావు అని అంటే కనుక చెప్పలేమండి. గెలవకపోయినా ఆశ్చర్యపోవసలా. ఎందుకంటే ఏదైనా చేయొచ్చు కూటమి. చంద్రబాబు నాయుడు గారు అప్రచారిక్యుడు అని అంటారు, ఏదైనా జరగవచ్చు. ఆల్రెడీ 100-200 మంది దాకాను తమ వైపుకు తిరిగారు, కూటమి వైపుకు తిరిగారు చాలామంది. అంటే ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో, జడ్పీటీసీలు ఉన్నారో, అలా ప్రజాప్రతినిధులు కొంతమంది ఓటు ఎక్కువ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడాను కూటమి వైపు తిరిగారు అని అంటున్నారు. అలాగే అక్కడ బాగా డబ్బు ప్రభావం చూపబోతుంది. ఒక్కో ఎంపీటీసీకి వచ్చి 5 లక్షల చిల్లర చొప్పున ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు అని అయితే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఎలాగైతేనండి బొత్స సత్యనారాయణ గారి గెలుపు ఖాయం అని అనుకున్న తరుణంలో, ఎందుకంటే అక్కడ ఉన్న ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచినవే కాబట్టి 100% గెలుపు ఖాయం అని అనుకున్న సీటు ఇప్పుడు గెలుస్తారా గెలవరా అనే సందిగ్ధంలో పడ్డదండి. నిజంగా వీడియోకి వెళ్ళింది అది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది. అంతేకాదు మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడ వైసీపీ గెలుస్తుందా లేదా కూటమి అభ్యర్థి గెలవబోతున్నాడా? ఎందుకంటే వైసీపీ అభ్యర్థి, వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీగా అక్కడ వేయడం జరిగింది అభ్యర్థిగా. అలాగే టీడీపీ నుంచి పేలా గోవిందరావు, అలాగే ఇంకా బాబ్జీ గారు ఇంకా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఎవరు గెలుస్తారు? అసలు వైసీపీ గెలుస్తుందా, కూటమి ప్రభుత్వం గెలుస్తుందా ఎమ్మెల్సీగా? కాబట్టి అక్కడ గెలవడం కోసం అన్ని రకాల ఎత్తులు అయితే కనుక వేయడం జరుగుతుంది. వీళ్ళకి తెలిసిన ఎత్తు ఒకటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, బొత్స సత్యనారాయణ గారిని గెలిపించండి. ఎందుకంటే కనుక ఆ ప్రాంత వాసులు అందరికీ బాగా పరిచయస్తుడు కాబట్టి ఆయన గెలిపించండి అని అయితే మాట్లాడడం జరిగింది. అయితే క్రాస్ ఓటింగ్ చేస్తారు చాలామంది, అలా క్రాస్ ఓటింగ్ చేస్తే లాస్ అవుతారు అని కూడా చెప్పడం జరిగింది. అన్నట్టుగానే మేయర్ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారు మీరు. విశాఖనగర పరిపాలక మేయర్ ఎన్నికల్లో ఎలా జరిగిందనేది మీరు చూశారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సేమ్ జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు గెలవడం అంత ఈజీ అయితే కాదు. అక్కడ యాక్చువల్గా 600 ఓట్లు వైఎస్ఆర్సీపీ తరపున ఉంటే, ఒక 200 ఓట్లు కూటమి వైపు ఉంటే 600 ఎక్కడ 200 ఎక్కడ గెలుపు సునాయాసంగా బొత్స సత్యనారాయణ గారే అని అనుకున్న తరుణంలో ఏం జరిగింది అంటే కనుక మొత్తం అనూహ్యంగా జనసేనలోకి కొంతమందిని, కూటమిలోకి కొంతమంది, టీడీపీ కొంతమందిని లాగడం ప్రారంభించాయి. చాలామంది అంటే డబ్బుకో, లేకపోతే పదవులు ఆశించో, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదో ఆశించి చాలామంది జంప్ అవడం జరుగుతుంది. క్యాంపు కార్యక్రమాలు జరుగుతూ మొదలెట్టినాయి అక్కడ. కాబట్టి అక్కడ వాతావరణం, ఎన్నికల వాతావరణం ఎలా అయితే జరిగిందో మొన్న, సేమ్ అదే వాతావరణం క్రియేట్ అవుతుంది అక్కడ. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న 2 పార్టీలు కూడాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక 100% ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతున్నాయండి అక్కడ. కానీ బొత్స సత్యనారాయణ గారు గెలిచేశారు, గెలుపు ఖాయమని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు తేడా చూస్తే ఒక్కో 10 మంది చొప్పున కూటమి వైపు మరలటం. అంతేకాదు చాలా ఇంచుమించుగా 200 మంది కూటమి వైపుకి వెళ్ళడం చాలా వార్తలు అయితే కనుక వస్తున్నాయి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ బొత్స సత్యనారాయణ గారు గెలవడం కూడా కష్టమవుతుంది. అందుకనే మాట్లాడారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనంటే ఈ గెలుపు కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రాజకీయం అయితే చేస్తాడు అనేది. ఏం చేసినా కానీ ఓటు వేసే వాళ్ళు ఉండాలి కదండి అది. కాబట్టి 100% అక్కడైతే కనుక డబ్బులు కోట్లు కుమ్మరించబోతున్నారు. ఎమ్మెల్సీలకి ఎవరైతే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి రాలా. ఫస్ట్ టైం అనమాట ఒక ఎంపీటీసీకి 5 లక్షల దాకా ఓటుకి డబ్బులు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది అనమాట అక్కడ. కాబట్టి 5 అవ్వచ్చు 10 అవ్వచ్చు చెప్పలేం సందర్భం బట్టి. ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం ఇంత హోరాహోరీ పోటీ ఎక్కడా జరగల అసలు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఫస్ట్ టైం జరుగుతుంది అక్కడ ఇప్పుడు. కాబట్టి అంతే చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది ఆ ఎన్నికల వ్యవహారం. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి నేను తెలుసుకోవాలనుకున్నాను ఖచ్చితంగా. కాబట్టి అక్కడ ఎవరు గెలుస్తారు? కూటమి గెలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అనేది నేను తెలుసుకోవాలను. ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. అలాగే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి, పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.